श्रीशैलेशदयापात्रं श्रीवक्ष्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां व्यामोहतः तदितराणि शृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिताय पतयः तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् अस्मत्कुलपतेः वकुलाभिरामं श्रीमद्वेङ्कटेश्वरं प्रणमामि मूर्ध्नाभूतं सरस्य महदाह्वयवर्तनाथ तारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरेण परकार यतीन्द्रमिश्रांशमत्परां कुसुमनं प्रणतोऽस्मि नित्यम् श्रीशैलेशदयापात्रं श्रीभक्ष्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् श्रीसठारिगुरोः दिव्य श्रीपादाब्जमधुव्रतम् श्रीमद्यतीन्द्रप्रवणं श्रीलोकाजयमुनिं भजे आत्रेयान्वयसिन्धुसेतुकरणाथ रामानुजार्याद्वरादि जातं तत्करुणाकटाक्षविदितः त्रय्यन्तयुग्मासे श्रीमद्वेङ्कटदेशिकोत्तमपदद्वन्द्वारविन्दाः श्रेयं सेवे षड्गुणसागरं गुरुमहं गोपालकृष्णाभिधम् आत्रेयान्वयसिन्धुसेतुकरणाथ गोपालकृष्णात् गुरोः जातं तत्पदपङ्कजामृतरसास्वादोचित आत्मोन्नतिं स्वाचार्यस्य गुणान्वदन्तमनिसन्तप्ताः पादप्रभावाल्लब्ध उभयवेदसेरिश्रमणकं सेवे विष्णुहाभिधम् आत्रे वंशवनचेह गुरुराजमहर्यन् रामानुज हर्यतमयं सुगुणैकराशं श्रीनारसिंह गुरुवर्यम् अहं प्रपद्ये. ప్రియ భగవద్బంధులారా, మొన్న ఒక చిన్న సందేహం ఉంది అని ప్రపన్నుడికి ఏది విశ్వసింపదగినది అనేటటువంటి విషయాన్ని చెప్పే చోట మళ్ళీ ఒక్కసారి దాన్ని తిరిగి చెప్పమని కొంతమంది కోరారు. దాని గురించి దాన్ని చెబుతారు. 7వ పేజీలో చివరి పేర நம்பிள்ளை சில ஸ்ரீவைஷ்ணவர்கள் பிரபன்னனுக்கு தஞ்சமாக விஸ்வசி திருக்கும் అర్థం ఏది అని కేట్కా. నంబిళ్ళయ్య గారిని కొంతమంది శ్రీ వైష్ణవులు ప్రపన్నుడికి రక్షకంగా ఉండేటటువంటి అర్థం ఏమిటి, ప్రపన్నుడికి రక్షకంగా ఉండే అర్థం ఏమిటి అని అడిగినప్పుడు దానికి వారు చెప్పిన సమాధానం పిళ్ళయం సకల ప్రమాణ సారతమమాన మంత్రరా రత్నార్థతే విశ్వసి తిరుప్పాన్ని. ప్రపన్నుడు మంత్రరత్నాన్ని నమ్ముతాడు, ద్వయమంత్రాన్ని నమ్ముతాడు. ప్రపన్నుడు ఆ ద్వయం యొక్క అర్థాన్ని నమ్ముతాడు అని చెబుతాడు. ద్వయార్థത്തിൽ విశ్వసిత్తిరుందానాహిల్. ద్వయమంత్రాన్ని నమ్మి ద్వయార్థం యందు నమ్మకం కలిగిన వాడు గనకైతే వాడు సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయిస్తాడు. అలా శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడే సర్వస్వము అని గనక ఆయన విషయంలో దృఢమైనటువంటి ఒక విశ్వాసంతో ఆశ్రయిస్తే అప్పుడు వాడు ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే పరమాత్మ యొక్క పాదాల విందాల ఆచార్యుడు గనక ద్వయమయందు విశ్వాసం కలిగిన వాడు శ్రీమన్నారాయణుని, శ్రీమన్నారాయణుడి యందు విశ్వాసం కలిగినటువంటి వాడు ఆచార్యుడిని. అలాగే ఆచార్యుడి యందు బాగా విశ్వాసం కలిగినప్పుడు శ్రీ వైష్ణవుల్ని ఆశ్రయించాలి. ఎలాగండి అంటే కేవలం పరమాత్మని ఆశ్రయించుట దేవతాంతర భజనతోటి సమానము. ప్రపన్నుడు దేవతాంతరముల్ని భజించకూడదు. ఆచార్యుల్ని వదిలిపెట్టి భాగవతోత్తముల్ని వదిలిపెట్టి కేవలం పరమాత్మనే ఆశ్రయించిన వాడు ఎవడైతే ఉంటాడో, పరమాత్మ చాలు మాకు ఆచార్యులు అవసరం లేదు, భాగవతోత్తములు అవసరం లేదు అనుకునేటటువంటి వాడు అలాంటి వాడంటే దేవతాంతర భజన చేసిన వాడితో సమానం. ఆచార్యన్ తిరువడిహళియ కట్టికొండు కిడక్కుం కనుక దేవతాంతర భజనతో సమానం కనుక పరమాత్మని కేవలం పరమాత్మని ఆశ్రయించడం ఆచార్యుల్నే ఆశ్రయించి ఉంటాడు. ఆచార్యుల పాదాలే రక్షకం అని ఉంటాడు. అలా ఆచార్యుడి యొక్క పాదాలే రక్షకం అని వీడు ఉంటే వీడి విషయంలో పరమాత్మకి పిచ్చి వ్యామోహం కలుగుతుంది. అలాగే కేవలం ఆచార్యుడు కాక శ్రీ వైష్ణవుల్నే ఆశ్రయించి ఉంటే, భాగవతోత్తముల్నే ఆశ్రయించి ఉంటే ఎలా అయితే సర్వేశ్వరుడికి వీడి విషయంలో పిచ్చి వ్యామోహం కలుగుతుందో అలాగే ఆచార్యులకు కూడా పిచ్చి వ్యామోహం కలుగుతుంది. అంటే భాగవతోత్తముల్ని సేవించుట ఈ సంప్రదాయంలో అల్టిమేట్ అనమాట, చివరి మెట్టు. అదేగా శ్రమపరమనిష్ట అంటే భాగవతోత్తముల్ని సేవిస్తే ఆచార్యుడికి వీడి విషయంలో ప్రేమ కలుగుతుంది, సర్వేశ్వరుడికి వీడి విషయంలో ప్రేమ కలుగుతుంది. ఆచార్య కటాక్షము సర్వేశ్వరుడి కటాక్షము పొందాలనుకునేటటువంటి వాడు ఎవరిని సేవించాలి? భాగవతోత్తముల్ని సేవించాలి. దీనివల్ల తదీయ నిష్టయే ప్రధానము. తదీయ నిష్ఠాపూర్వకమైనటువంటి ముగ్గురు విషయంలో ఉండేటటువంటి ఆసక్తి వీడికి ప్రధానము అనేటటువంటి విషయాన్ని తెలియజేశారు.
నంబిళ్ళై అరుళి చెయ్యం వార్తై. తర్వాత నంబిళ్ళయ్య గారు అనుగ్రహించి ఇంకో వార్తని చెబుతున్నారు. నంబిళ్ళయ్య గారు ఎప్పుడు చెప్పేటటువంటి ఒకనొక శ్రీ సూక్తి అనమాట. శ్రీ వైష్ణవర్హళ్ ఈశ్వరనుకు ఆత్మ సమానర్, ప్రాణ సమానర్, దృష్టి సమానర్, బాహు సమానర్, ఆభరణ సమానర్, ఆయుధ సమానర్, పాద సమానర్, పాదరేఖా సమానర్, పాదుకా సమానర్, ఛాయా సమానర్, జిహ్వా సమానర్. శ్రీ వైష్ణవులు సర్వేశ్వరుడికి సర్వస్వము అని చెబుతున్నారు. ఎలా సర్వస్వం అండి అంటే పరమాత్మ యొక్క ఆత్మతోటి శ్రీ వైష్ణవులు సమానము. అలాగే పరమాత్మకి ప్రాణంతో సమానము, పరమాత్మకి దృష్టితోటి సమానం. అంటే 2 కళ్ళు శ్రీ వైష్ణవులు అనమాట. భుజాలు 4 భుజాలు శ్రీ వైష్ణవులు. బాహు సమాన, ఆభరణ సమాన, పరమాత్మ ధరించేటటువంటి ఆభరణములతోటి శ్రీ వైష్ణవులు సమానము. ఆయుధ సమానర్, ఆయన ధరించే ఆయుధాలతోటి వీళ్ళు సమానము. పాద సమానర్, తిరువడిగళ్లతోటి సమానము. పాదరేఖా సమానర్, పాదరేఖలాగా ఉంటారు పరమాత్మకి. అలాగే పాదుకల్లాగా ఉంటారు, నీడలాగా ఉంటారు, నాలుక వలే ఉంటారు అని చెబుతున్నారు. అది ఎలాగండి అంటే సర్వేశ్వరుడు యొక్క శ్రీ సూక్తుల్ని ఇచ్చి చెబుతున్నారు. భగవద్గీతలో తాను చెప్పినటువంటి జ్ఞానీతు ఆత్మైవమే మతం అని పరమాత్మ గీతలో చెప్పాడు కదా. జ్ఞాని అంటే శ్రీ వైష్ణవుడు. ఎందుకు జ్ఞాని అయ్యాడు? భగవత్ శేషత్వము, భాగవత శేషత్వము ఎరిగినవాడు గనక. భాగవత ఆచార్య శేషత్వ జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞాని అని ఇక్కడ చెప్పబడుతున్నాడు. అలాంటి జ్ఞానం ఎవరైతే ఉంటాడో వాడు నాకు ఆత్మతోటి సమానము అని సర్వేశ్వరుడు గీతలో చెప్పడం చేత ఎన్గిర అనన్య ప్రయోజన జ్ఞానత్తత్వం. ఇక్కడ చెప్పబడిన జ్ఞానం ఏమిటి? అనన్య ప్రయోజనమైనటువంటి జ్ఞానం. పరమాత్మ దగ్గరికి వెళ్ళి అది కావాలి ఇది కావాలి కోరడం కాదు. పరమాత్మ స్వామి యొక్క కైంకర్యమే కోరేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనన్య ప్రయోజనులు అంటారు. అలాంటి అనన్య ప్రయోజనమైన జ్ఞానం కలిగినటువంటి శ్రీ వైష్ణవుడు పరమాత్మకు ఆత్మతోటి సమానం. అలాగే భారతంలో ఉండే శ్రీ సూక్తిని ఇస్తున్నారు. మమ ప్రాణాహి పాండవాహ. పాండవులు అంటే శ్రీ వైష్ణవులు అనమాట. వీరెవరండి? నా ప్రాణములు పాండవులు అని పరమాత్మ చెప్పడం చేత పరాభిమానత్తపత్తవం. అలాగా పరమాత్మ యొక్క అభిమానాన్ని పొందిన వాళ్ళు పాండవులు గనక వాళ్ళు ప్రాణములు అన్నారు. ఏ ప్రపన్న మహాత్మాన తే మే నయన సంపద ఎంగిర పామర జనోజ్జీవనకర కటాక్ష దృష్టిత్వత్తపత్తవం. ప్రపన్నులు ఎవరైతే ఉంటారో ఆ మహాత్ములు నాకు నేత్రాల వలె, వాళ్ళు నాకు సంపద, నేత్ర సంపద అని మాట. నేత్రాలు బాగుంటాయి కదా, వస్తువులు కనపడతాయి, అందుకు వాళ్ళు నేత్రభూతులు అని పరమాత్మ చెప్పాడు. దాన్ని బట్టి ప్రపన్నులు శ్రీ వైష్ణవులు పరమాత్మకి నేత్రం సమానం. నేత్రాలు ఎందుకు ఉపయోగపడతాయి? పామర జనోజ్జీవనకర కటాక్ష దృష్టిత్వత్తపత్తవం. ఎందుకు నేత్రాల్లో చెప్పారు అంటే పరమాత్మ యొక్క నేత్రాలు పామర జనులని ఉజ్జీవింపజేయడానికి ఉపయోగపడతాయి. చదువుకున్న వాళ్ళు చదువుకున్న చదువును అనుసరించి ఉజ్జీవనాన్ని, భగవత్ కటాక్షాన్ని పొందుతారు. కానీ పామర జనులు ఆయన దృష్టి పడ్డం చేత మాత్రమే ఉజ్జీవిస్తారు. అందుకు పామర జనులు ఉజ్జీవింపజేసేటటువంటి వారు శ్రీ వైష్ణవులు. దాన్ని బట్టి శ్రీ వైష్ణవులు పరమాత్మకి నేత్రాలతో సమానము అన్నారు. తర్వాత భుజాలతో సమానం అన్నారు కదా, దాన్ని చెప్తారు. రామస్య దక్షిణో బాహు ఎన్గిర తదిచ్చాగత ప్రవర్తన బాహుత్వత్తపత్తవం. రామచంద్రుడికి కుడి భుజం ఎవరండి? లక్ష్మణస్వామి. కుడి భుజం అని ఎందుకు చెప్పారు అంటే పరమాత్మ యొక్క ఇష్టాన్ని అనుసరించి ప్రవర్తించడం. చేతులు మన ఇష్టాన్ని అనుసరించి ప్రవర్తిస్తాయి తప్ప చేతుల ఇష్టాన్ని అనుసరించి వ్యక్తి ప్రవర్తించడు. అలాగా లక్ష్మణస్వామి రామచంద్రుడి యొక్క ఇష్టాన్ని అనుసరించి ప్రవర్తించాడు గనక శ్రీ వైష్ణవులు పరమాత్మకి భుజములతో సమానము. తర్వాత ఆయుధాలతో సమానం, ఆభరణాలతో సమానం అని చెప్పారు. చాపమాదాయ ఆత్మ విభూషణం ఎంగిర ఆభరణ కోట్యంతర్భావత్తపత్తవం. ధనుస్సుని స్వీకరించాడు. ఆ ధనుస్సు ఎలాంటిది? ఆభరణం లాంటిది. తన శరీరానికి ఆభరణం లాంటి ఆత్మ విభూషణం, తన శరీరానికి ఆభరణం లాంటి ధనుస్సుని ధరించాడు అని చెప్పడం చేత శ్రీ వైష్ణవులు ఆభరణ కోటి. అలాగే అలర్ మహళ్కేళ్వన్ కయ్యాడి ఎన్ను ఇడయే ఇరామానుసుముని ఎంగిర ప్రతిపక్ష నిరసన శీల సుదర్శన సామ్యత్వం. భగవద్ రామానుజుల్ని పంచాయుధాలుగా
போல்ச்சாரన్నమాట. அலர்மகள் கேழ்வன் கையாடி என்னும் படையோடு நாந்தகமும் படர்கண்டும் சார்ந்தவெல்லும் புறையாறு திருசங்கமும் ఎంత భూతలం కాపదెక్కెందు. ఈ భూతలాన్ని కాపాడడం కోసం, రక్షించడం కోసం రామానుజులుగా పంచాయుధాలను అవతరింపజేశారు అని అనడం చేత శ్రీ వైష్ణవులు ఆయుధ సమానులు. జంగమ శ్రీ విమానాన్ని హృదయాని మనీషిణాం నడయావుడ తిరునారణ్యన్గిర గౌరవ్యత్త పత్తవం శ్రీయప్పతి పదద్వందంగళుకు శటగోపనిర్గుర పాదుకాత్పత్త పత్తవం. అంతేకాక జంగమశ్రీ విమానాన్ని హృదయాన్ని మనీషిణాం, మహానుభావుల యొక్క హృదయాలు తిరుగాడే దేవాలయాలు అని చెప్పడం చేత నడయా ఉడ తిరునారణన్, నడిచేటటువంటి నారాయణమూర్తి శ్రీ వైష్ణవులు అని వారి యొక్క గౌరవాన్ని బట్టి భగవంతుడిగా చెప్పుతారు. అలాగే పాదాలు శ్రీ వైష్ణవులు ఎలాగండి అంటే శ్రీయప్పతి పదద్వంద్వంగళుకు శటగోపన్యందిర పాదుకా పత్తవం. శ్రీ వైష్ణవులైనటువంటి నమ్మాళ్ళ వారిని పాదుకా స్థానం చేత శ్రీ వైష్ణవుల పరమాత్మకి పాదుకులు. నిడలుం అడిధారుం ఎన్గిర అవినాభావ పరాధీన సత్తాది మత్తయం పత్తవం మత్తయం పత్తవం అత్తయ్య పత్తవం. అంతేకాక నమ్మాళ్ళ వారు పెరిగి తిరువందాదిలో చుడలక్కుళంగల్ తలమీడెడుతు కొండాడి అని నిడలం అడిధారు మానో, నాకు నీడలాంటి వారు, పాదరేఖ లాంటి వారు భక్తులు అని చెప్పినట్టుగా అవినాభావ సంబంధాన్ని అనుసరించి ఈ జీవుడు శ్రీ వైష్ణవుడు పరమాత్మకి పాదరేఖ లాంటి వాడు, నీడ లాంటి వారు అంటే వదలకుండా ఉండువారు అని అర్థం అనమాట. నీడ వదలకుండా ఉంటుంది, పాదరేఖ అలాగే పాదాన్ని ఆశ్రయించి ఉంటుంది. తిరువరేఖను ఆశ్రయించి వదలకుండా ఉండువారు అని ఒక అర్థం, పరమాత్మను వదలకుండా నీడవలు అడ్డు పెట్టుకుండేవారని ఒక. రసాన్ భక్తస్య జిహ్వాయాం అశ్నామ ఎంగిర స్వానుభవ సాధనత్వత్తవం జిహ్వాది అఖిలావయవ సమానర్హళ్ శ్రీ వైష్ణవర్హళ్. శ్రీ వైష్ణవులు పరమాత్మ నాలుగుతోటి సమానము అన్నారు. ఎందుకు అలా చెప్పారండి అంటే పరమాత్మ నువ్వు ప్రసాదాన్ని ఎలా భుజిస్తావయ్యా అంటే భక్తుల యొక్క జిహ్వ మీద నేను భుజిస్తాను అని చెప్పాడు. రసాన్ భక్తస్య జిహ్వాయాం అశ్నామి, 6 రసాలని షడ్రుచులని నేను భక్తస్య భక్తుల యొక్క జిహ్వాయాం జిహ్వ ఎందు నాలుక ఎందు ఏం చేసి ఉండి అశ్నామి భుజిస్తాను అని చెప్పడం చేత నాలుగుతోటి సమానం శ్రీ వైష్ణవులు అని. ఈ విధంగా పరమాత్మకి శ్రీ వైష్ణవులు సర్వస్వము, ఆత్మ సమానుడు, ప్రాణ సమానుడు, భుజ సమానుడు, ఆయుధ సమానుడు, ఆభరణ సమానుడు, అలాగే నీడ లాంటి వారు, పాదరేఖ లాంటి వారు, పాదాలు లాంటి వారు, నాలుక వంటి వారు అని పరమాత్మ యొక్క సర్వస్వము శ్రీ వైష్ణవులే అనే విషయం చెప్పారట నంబిళ్ళయ్య గారు. శ్రీ వైష్ణవులంటే ఎవరండి అంటే పరమాత్మకి సర్వస్వమైనటువంటి వారు అని చెప్పారు. కేవలం జిహ్వరణం చేత నాలుగొకటే చెప్పడం కాదు, జిహ్వ లాంటి నాలుగు లాంటి సకల అవయవములు వారే అని అర్థం అనమాట. జిహ్వాది అఖిల అవయవ సమానర్ అని చెప్పారు. జిహ్వ మొదలైనటువంటి సకల అవయవములతోటి సమానమైనటువంటి వారు అని. ఇంకొక వార్తని మనకి ఇందులో ఇస్తున్నారు. శ్రీ వైష్ణవత్వమావదు. శ్రీ వైష్ణవత్వం అంటే ఏమిటండి? శ్రీ వైష్ణవత్వం 3 రకాలుగా ఉంటుంది అని నంబిళ్ళయ్య గారు అనుగ్రహిస్తున్నారు. శ్రీ వైష్ణవత్వమావదు 3 ప్రకారమాయిరుక్కై. శ్రీ వైష్ణవత్వం 3 రకాలుగా ఇరుక్కుం ఉండును. ఏమిటండి అది? ఎంగనే ఎన్నిల్, అది ఎలాగండి అంటే సత్కార యోగ్యరన్ను, సహవాస యోగ్యరన్ను, సదానుభవ యోగ్యరన్ను. శ్రీ వైష్ణవులు 3 రకాలుగా ఉంటారు. ఎవరండి వారు అంటే సత్కార యోగ్యులు, సహవాస యోగ్యులు, సదానుభవ యోగ్యులు. ఇది సత్కార యోగ్యుల వారి. దీంట్లో సత్కార యోగ్యులు అంటే ఎవరండి? రూపనామ ప్రాధాన్యరి, ఉచ్చారణ ప్రాధాన్యరి, అభిమాన ప్రాధాన్యరు. సత్కార యోగ్యులు అంటే ఎవరంటే రూపనామ ప్రాధాన్యం. రూపనామ ప్రాధాన్యం అంటే రూపము అంటే తిరుమణి పెట్టుకోవడం, ధోవతి కట్టుకోవడం, అది రూపం అన్నమాట. నామ ప్రాధాన్యర్, నామ ప్రాధాన్యాలు అంటే చివర ఆచార్యులను పెట్టుకోవడం, లేకపోతే వైష్ణవులు అని వైష్ణవుడు అని పిలువబడడం. ఈ కారణాల చేత రూప ప్రాధాన్యము, నామ ప్రాధాన్యాన్ని బట్టి ఎవరినైతే వైష్ణవులుగా మనం నిర్ణయిస్తామో వారు సత్కార యోగ్యులు. అంటే ఏముండవు, జ్ఞానంతో వాటితో సంబంధం ఉండదు వాళ్ళకి.
చదువు మొదలైన జ్ఞానానుష్ఠానములతో సంబంధం లేకుండా కేవలం తిరుమణి ధారణ చేత, అలాగే కేవలం వస్త్రధారణ చేత, కేవలం శ్రీ వైష్ణవుడు అని పిలవబడుట చేత, ఆ కారణాల చేత ఉచ్చారణ ప్రాధాన్యరు అంటే శ్రీ వైష్ణవులు అని పిలవబడుతా అని మాట. అభిమాన ప్రాధాన్యరు, మేము శ్రీ వైష్ణవులు అని అభిమానం కలిగి ఉండుట. ఈ రకంగా ఈ లక్షణాలు కలిగిన వాళ్ళు అంటే బాహ్య చిహ్నములు కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పద్మపురాణంలో చెప్పినట్టు ఏకంఠ తులసి నలినాక్షమాళ ఏ బోహు పరిచిన్నిత శంఖచక్రాహ ఏవాలలాట ఫలకే లసదోర్ధ్వపుండ్రాహ తే వైష్ణవాహ. వైష్ణవులు అంటే ఎవరండి? వారు వైష్ణవులు అన్నారు. ఎవరు వారు? ఏకంఠ తులసి నలినాక్షమాల, కంఠంలో తులసిమాల అలాగే పద్మపూసల మాల వేసుకున్నవారు. బాహువులందు శంఖచక్రాన్ని ధరించిన వారు అంటే చక్రాంకరములు పొందిన వారు అని అర్థం అన్నమాట. ఎవరైతే తిరుముఖ మండలం యందు తిరుముడి పెట్టుకున్న వారు ఉంటారో తే వైష్ణవాహ, వాళ్ళు వైష్ణవులు. అలాంటి చిహ్నముల ద్వారా వైష్ణవత్వం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారెవరు? సత్కార యోగ్యులు. సహవాస యోగ్యరావారు. సహవాస యోగ్యులు అంటే ఎవరండి? సత్కార యోగ్యులు అంటే అలాంటి వాళ్ళు కనపడితే వారిని ఎంతో కొంత వారికి సమర్పించి వారిని సత్కారం చెయ్యాలన్నమాట. వారు చదువుకోలేదండి, వారికి కేవలం బొట్టు ఎట్టుకుంటారండి, ఏమి రాదండి అని అనకూడదు. అనకుండా వారిని సత్కరించాలి. అది సత్కారం పొందడానికి ఇవి ఉంటే చాలు అని అర్థం అన్నమాట. ఇక సహవాస యోగ్యరావారి ప్రపన్నుడు ఎవరిని సత్కారం చేయాలో చెప్పారు, ఎవరితోటి సహవాసం చేయాలో చెప్తున్నారు. అందుకే గోష్ఠిలో ఉన్న వాళ్ళందరినీ సమానంగా సత్కరిస్తారన్న గోష్ఠి బలపక్షం అంటారు. గోష్ఠిలో ఇచ్చేటప్పుడు ఒక రకం ఇవ్వకూడదు. గోష్ఠిలో అందరూ సమానమే. శ్రీ వైష్ణవులు అందరూ సత్కార యోగ్యులు అని మాట. వారు చదువుకున్నారా చదువుకోలేదా అనే సమస్య లేకుండా సత్కార యోగ్యులు అని అందుకు చెప్పారు. 2 సహవాస యోగ్యరా వారి శ్రీ వైష్ణవులు ఎవరితో సహవాసం చేయవలను అంటే చెప్తున్నారు. ఈ సహవాస యోగ్యులు ఎవరంటే జ్ఞాన ప్రాధాన్యర్, అనుష్ఠాన ప్రాధాన్యర్, అంగీకార ప్రాధాన్యర్. వీళ్ళు జ్ఞానం కలిగిన వారు, అనుష్ఠానం కలిగిన వారు, జ్ఞానానుష్ఠాన సంపన్నులు. అంతేకాకుండా పెద్దలందరి చేత వీరు జ్ఞానానుష్ఠాన సంపన్నులుగా అంగీకరింపబడినటువంటి వారు అన్నమాట. అలాంటి వారు మనతోటి సహవాసం చేయడానికి, వారితోటి సహవాసం చేయడానికి మనకి అనుకూలమైన వారు అన్నమాట. ఇక సదానుభవ యోగ్యరా వారి, సదానుభవ యోగ్యులు అంటే ఎప్పుడు వారితోటి కలిసి భగవద్ అనుభవం చేయడానికి యోగ్యత కలిగిన వారికి సదానుభవ యోగ్యులు అని పేరు. సహవాస యోగ్యులు అంటే కలిసిమెలిసి ఉండడానికి, సదానుభవ యోగ్యులంటే ఎప్పుడు వారితో కలిసి పరమాత్మ యొక్క గుణానుభవం చేయడానికి వీలైనటువంటి వారు, వారికి సదానుభవ యోగ్యులు అని పేరు. వారెవరండి అంటే ఆర్తి ప్రాధాన్యరు, అభినివేశ ప్రాధాన్యరు, అభిరుచి ప్రాధాన్యరు. పెరుమాళ్ళ విషయంలో, పెద్దల విషయంలో కైంకర్యం చేయాలనే బాగా ఆర్తి ఉన్నవాళ్ళు, వారి విషయంలో గొప్ప అభినివేశం కలిగినటువంటి వారు. అంతేకాక అభిరుచి ప్రాధాన్యరు, వీరి విషయంలో గొప్ప అభిరుచి కలిగినటువంటి వారు. ఇలాంటి వారు ఎవరు? సదానుభవ యోగ్యులు. ఇది ఈ విధంగా వైష్ణవులు 3 రకాలుగా ఉంటారు. ఎవరండి? సత్కార యోగ్యులు, సహవాస యోగ్యులు, సదానుభవ యోగ్యులు అన్నమాట. ఇందులో మళ్ళీ ఎవరు ఎలా ఉండాలో, మళ్ళీ ఎవరి విషయంలో ఎలా ఉండాలో మళ్ళీ చెప్తున్నారు. ఇది చాజ్యోపాదేయத்தை தெளிய அறியாதவர்களாய் సంబంధమాత్రమేయానవர்கள் నమస్కార యోగ్యర్. ఇందులో ముందు చెప్పబడినటువంటి వాళ్ళు ఉన్నారు, సత్కార యోగ్యులు ఉన్నారు చూసారా, వారు ఎలాంటి వారంటే చాజ్య ఉపాధేయத்தை తెలియ అరియాదవరహడాయి, ఏది పట్టదగినది ఏది వదలదగినది అనేటటువంటిది తెలియని వాళ్ళు, దాని విషయం పరిపూర్ణంగా తెలియని వాళ్ళు అనమాట. రూపానికి మాత్రం శ్రీ వైష్ణవులుగా ఉంటారు. ఇందులో ఏది ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు మొదలైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏది వదిలిపెట్టదగినది ఏది స్వీకరింపదగినది, త్యాజ్యం అంటే వదిలిపెట్టదగినది, ఉపాధేయం అంటే స్వీకరింపదగినది. ఈ త్యాజ్య ఉపాధేయాలు బాగా తెలియని వాళ్ళు కేవలం వైష్ణవ సంబంధం కలిగినటువంటి వారు అనమాట. అంటే కేవల వైష్ణవత్వం, భగవత్ సంబంధం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు నమస్కార యోగ్యులు. వారు సత్కార యోగ్యులను నమస్కారం చేయాలి, వాడిని చూడగానే నమస్కారం చేయాలి. తెలింద జ్ఞానిகளான సబ్రహ్మచారిகள் బోధయంత పరస్పరం పడిన యోగ్యులు. గొప్ప జ్ఞానం కలిగినటువంటి సబ్రహ్మచారులు అంటే మన దగ్గర గురువు గారి దగ్గర మనతో పాటు కలిసి చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. వాళ్ళు
బోధ ఎంత పరస్పరం పన్నయోగ్యరు. గురువు గారి దగ్గర చదువుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు పరస్పరం పంచుకోవడం కోసం, బోధించుకోవడం కోసం యోగ్యులవుతారన్నమాట. ఆచార్యను సదాచార్య సదృశరు ఉద్దేశతయా అనువర్తరీయనన్నబడి. ఆచార్యులు ఆచార్య సదృశులు. ఆచార్యులంటే చక్రాంకరాలు చేసినటువంటి వారు. ఆచార్య సదృశులంటే ఆ సంబంధించినటువంటి విషయాల్ని మనకు బోధించినటువంటి పెద్దలు అనమాట. వారు ఆచార్య సదృశులు. వీరు అనువర్తింపదగినటువంటి వారు. మన చేత వారిని మనం అనుసరించి ఉండాలి. ఆచార్యులు సదాచార్య సదృశులు. సదాచార్య సదృశులు అంటే మంచి విషయాలు మనకి చెప్పి మనం మంచి మార్గంలో పెట్టేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు మన చేత అనువర్తింపదగిన వారు. మొదటి వారికి నమస్కారం చేస్తే సరిపోతుంది. రెండో వారితోటి మన అనుభవాల్ని పంచుకోవడం, భగవద్ విషయాన్ని పరస్పరం వినిమయం చేసుకోవడానికి ఉపయోగపడతారు. మూడో వారు వారిని అనుసరించి ఉండి వారిని సేవిస్తూ మనం వాళ్ళతో కలిసిమెలిసి భగవద్ అనుభవం చేయడానికి ఉపయోగపడతారు. సదానుభవ యోగ్యులంటే వారన్నమాట. ఈ విధంగా శ్రీ వైష్ణవత్వం 3 రకాలుగా ఉంటుంది. సత్కార, సహవాస, సదానుభవ యోగ్యులని 3 రకాలుగా ఉంటారు అని చెప్పారు. మళ్ళీ ఇంకో వార్తను చెబుతున్నారు. ఇని శ్రీ వైష్ణవ విషయమాహ త్రివిధ కరణంగళాలు అపరాధం పన్నాదుడివాన్. ఇక వీడు చేయవలసిన పని ఏమిటండి అంటే శ్రీ వైష్ణవుల విషయంలో త్రికరణ శుద్ధిగా అపచారం చేయకూడదు. ఎందుకు చెప్పారు? సత్కార యోగ్యులు, సహవాస యోగ్యులు, సదానుభవ యోగ్యులు అని చెప్పి ఇందులో సత్కార యోగ్యుల విషయంలో, లేకపోతే సహానుభవ యోగ్యుల విషయంలో, సదానుభవ యోగ్యుల విషయంలో సహవాస అని చెప్పలా, శ్రీ వైష్ణవులని చెప్పారు. శ్రీ వైష్ణవులు అని చెప్పడం చేత ఈ 3 కోట్లు అందులోనే చేరిపోయింది. శ్రీ వైష్ణవులు అనగా 3 రకాలుగా ఉంటారన్నారు కదా. అందుకు వీరిని సత్కార యోగ్యులో, సహవాస యోగ్యులో, సదానుభవ యోగ్యులో అని చెప్పకుండా శ్రీ వైష్ణవులు అని చెప్పడం చేత కేవల వైష్ణవుడైతే చాలు. వాళ్ళు సత్కార యోగ్యుల, సహవాస యోగ్యుల, సదానుభవ యోగ్యుల అనే తేడా లేకుండా వారి విషయంలో త్రివిధ కారణాలతోటి మనస వాచ కర్మణ, నోటితోటి తిట్టకూడదు కదండి, బాగుండదు కదండి అని చెప్పి మనసులో తిట్టుకుంటామండి అని గాని, అలాగే శరీరంతో వారి విషయంలో అపచారం చేయడం గాని చెయ్యకూడదు. బ్రహ్మహత్యకు శిఖా యజ్ఞోపవేత ధర విప్రత్వ మాత్రమే పోరుమా పోలే భాగవతాపచారత్తికి రూపనామధర వైష్ణవత్వ మాత్రమే పోరు. బ్రహ్మహత్యా దోషం రావాలంటే అన్ని చదువుకున్న, వేదం చదువుకున్న బ్రాహ్మణుని చంపక్కల్లా. కేవలం బ్రాహ్మణుని చంపితే వాడు అయోగ్యుడైనా శిఖా యజ్ఞోపవేతాలు ఉంటే చాలు, వాడు బ్రాహ్మణుడు. శిఖా యజ్ఞోపవేత మాత్రం చేత వాడు బ్రాహ్మణుడు. కేవల శిఖా యజ్ఞోపవేతాలు ఉన్నాయి కానీ పురుష సూక్తం కూడా వాడికి రాదు. రాకపోయినప్పటికీ వాడిని గనక సంహరిస్తే బ్రహ్మహత్య అంటుకుంటుంది. వాడు ఏం చదువుకోలేదు కదండి, ఊరికే పేరుకే బ్రాహ్మణుడు కానీ లక్షణాలు ఏం లేవు కదండి అని అనకూడదు. శాస్త్రం అలా చెబుతుంది. అలాగే భాగవతాపచారం అనేది చదువుకున్న వాళ్ళ విషయంలోనే కాదు, కేవలం రూపనామధరులుగా ఉండేవాళ్ళు అంటే తిరుమణ పెట్టుకోవడం, వైష్ణవుడు అని అనిపించుకోవడం, ఇవి కలిగినటువంటి వాళ్ళైనా వాళ్ళ విషయంలో అపచారం త్రికరణ శుద్ధిగా చేయకూడదు. తెలిసిందా? అది చెప్తున్నా. బ్రహ్మ విదగ్రేసర ప్రపన్నాధికారి విషయ అపచారం ఉడలం ఉయిరం పిరియంబడియాయ్ సత్తాహానియ హంబడి ఇరుక్కుం. ప్రపన్నుడి విషయంలో, ప్రపన్నుడు అంటే ఎవరు? పరమాత్మని తెలుసుకున్నటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు అనమాట. పరమాత్మ గురించి తెలుసుకున్న వాళ్ళలో శ్రేష్ఠుడిగా ఉండేటటువంటి ప్రపన్నుడి విషయంలో అపచారం కనుక చేస్తే, శరీరాన్ని ఆత్మని వేరు చేస్తే ఎంత దోషమో అంత దోషం, సత్తాహాని కలుగుతుంది. అంటే వీడి రూపం పోగొట్టుకుంటాడు అని అర్థం అనమాట. తస్య బ్రహ్మవిదా గణహ ఎన్నుం శంకే భృశం బ్రహ్మవిదో అవమానాతి ఎన్నుం హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ ఎన్నుం ఇంద భాగవతాపచార విషయమాహ ஸ்ருதி ஸ்மிருதி இதிஹாச புராணாதிகளிலே பிரமாண சதங்கள் ఘోషియా నిన్నదే. బ్రహ్మవిద, బ్రహ్మవిత్ అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. అలాంటి వాడిని అవమానాత్, వాళ్ళని అవమానం చేస్తే అంటే తిరస్కరిస్తే, వారి మాట కాదంటే చాలా, అవమానం అంటే పెద్దగా ఏం చేయడం కాదు, తిరస్కరిస్తే దాన్ని నేను చాలా పెద్ద తప్పుగా నేను భావిస్తాను అని పరమాత్మ చెప్పడం చేత భాగవతోత్తమ విషయంలో అపచారం చేయకూడదు. అంతేకాక ఎవరైతే భాగవతాపచారం చేస్తారో వారికి సంబంధించిన హంతి శ్రేయాంశ సర్వాణి, వాళ్ళ యొక్క సకల శ్రేయస్సులు నశించిపోతాయి.
అందుకు భాగవతాపచారం చేయకూడదు. ఈ విషయంగా భాగవతాపచారం పనికిరాదు, చాలా క్రూరమైనది విషయంగా శృతులు వేదాలు, అలాగే స్మృతులు ధర్మశాస్త్రాలు, అలాగే శ్రీరామాయణాది ఇతిహాసాలు, అలాగే అష్టాదశ పురాణాల్లో అనేక చోట్ల కొన్ని వందల విషయాలు చెప్పబడ్డాయి. భాగవతాపచారం పనికిరాదు అని ఘోషిస్తున్నాయి. வையத்தேவரானைவர்கள் பாததூளி பட்டி புலகம் போதமாம்படி சிறீதரந்தொல் புகழ் பாடி சவிலாச சஞ்சாரம் பண்ணி வருமது கண்டி திரவந்தி தைச்சாக பிரணவந்தி தேவதாக என்னும் முந்தமர்க்கென்னும் மந்தமர் கள்ளர் போலே என்னும் சொல்லுகிறபடியே தூரே இவர்களை கண்ட மாத்திரத்திலே குரூரரான அசுர ராட்சச யமபட்டாதிகளை காடேறி விழுந்தோடவும் ஞானாதிகரான தேவ ருஷி ஜாதியிலுள்ளாரே அஞ்சலித்தி விரும்பி సేవితిరుక్కుంబడియుమాయిరే ఇవరహళ్ వైభవం ఇరుప్పది అని నరుడినారిదే. వీళ్ళ వైభవం ఎలాంటిదంటే భాగవతోత్తముల యొక్క వైభవాన్ని వాళ్ళ విషయంలో అపచారం చేస్తే, శరీరాన్ని ఆత్మని వేరు చేస్తే ఎంతటి దోషం వస్తుందో అంతటి దోషం వస్తుంది. వీళ్ళ యొక్క సకల శ్రేయస్సులు క్షవరం అయిపోతాయి అని చెప్పి ఈ విషయంలో పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, వేదాలు అనేక ప్రమాణాలు చెబుతున్నాయండి, ఘోషిస్తున్నాయి అని చెప్పారు. చెప్పి వైయత్తేవరానైవరహళ్, వీళ్ళకి ఏమని పేరు? వైయత్తేవర్ అని పేరు. వైయత్తేవర్ అంటే భూసురులు, భూమి యందు ఉండే దేవతలు అన్నమాట. బ్రాహ్మణుడికి భూసురుడు అని పేరు. అందులో ప్రపన్నులుగా ఉండేటటువంటి భాగవతోత్తములకు వైయత్తేవర్ అని పేరు. ఇవరహళ్, ఇలాంటి మహానుభావుల యొక్క పాదధూళి పట్టి, వాళ్ళ పాదధూళి పడితే ఇవ్వులహం పూతమాంబడి, లోకమంతా పవిత్రం అవుతుంది. పాదధూళి పడుదలాలు ఇవ్వులహం భాగ్యం చేయదదే అని, పాదధూళి పడితే ఈ లోకం భాగ్యం అవుతుంది, భాగ్యం చేసింది అవుతుంది అని చెప్పినట్టుగా భూమండలాన్నంతా పవిత్రం చేయగలిగినటువంటి పాదధూళి కలిగినటువంటి మహానుభావులు వాళ్ళు. అలాంటి మహానుభావులు సిరియధరం తొల్పుహళ్పాడి సవిలాస సంచారం పండు వరుముదుగండి. అలాంటి మహానుభావులు పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని పాడి ఆనందంతో అటు ఇటు తిరుగుతూ వస్తూ ఉంటే దాన్ని చూచి ద్రవంతి దైత్యాహ ప్రణవంతి దేవతాహ, దైత్యులు పారిపోతారు, నీరు గారిపోతారనమాట. దేవతాహ, దేవతలు నమస్కారం చేస్తారు. రాక్షసులందరూ నీరు గారిపోతారు, దేవతలు దాసోహం చేస్తారు. వందమర్ కిందం నమంతమర్ కళ్ళరు పోలే ఎన్నుం. తిరుముడిలో తిరుమంగయాళ్ళ వారు చెప్పారు, స్వామి నీ భక్తులకి యమదూతల దొంగలు. ఈ భక్తుల్ని చూసి యమదూతలు దొంగల్లా పారిపోతారు. పోలీసుని చూసిన దొంగ ఎలా అయితే గొప్ప చుప్పుని పారిపోతాడో అలాగా ఓ స్వామి నీ భక్తుల్ని చూస్తే యమదూతలు దొంగల వలె పారిపోతారు అని చెప్పినట్టుగా, దూరే ఎవరహళ కండ మాత్రത്തിൽ, దగ్గరగా వచ్చి చూడటం కాదు, దూరం నుంచి వీళ్ళని చూడగానే మాటల దాకా అక్కల్లా చూస్తేనే క్రూరరాన అసుర రాక్షస యమభటాదిహళ్, క్రూరులైనటువంటి అసుర రాక్షస యమభటులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కాడేరి విరుందోడవం, అడవుల్లో పడి పారిపోతారు, మామూలుగా పారిపోతారు. జ్ఞానాధికరాన దేవఋషి జాతీయులుళ్ళ రంజలిత్తి విరుంబి బడియుమాయిరే వివరహళ్ వైభవం ఇరుప్పది. జ్ఞానాధికులుగా ఉండేటటువంటి దేవతలు, ఋషులు మొదలైనటువంటి వాళ్ళు చేతులు జోడించి వీళ్ళని అభిమానించి వీళ్ళని సేవించేటట్టుగా వీళ్ళ యొక్క వైభవం ఉంటుంది అని నంబిళ్ళయ్య గారు భాగవత అపచారం యొక్క క్రౌర్యాన్ని, భాగవతోత్తముల్ని సేవించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాన్ని తెలియజేశారని. ఉరుహాల్ ఎదిరాజదాసర పిళ్ళై తిరుమాళి హక్కి నంబిళ్ళై ఎడుందరుడి அவருடைய சம்பத்தக் கண்டி உகந்தெழுந்தருளி இருக்க ஸ்ரீபாதத்து முதல்கள் இது கடியன் என்று கேட்க பிள்ளையும் திருஷ்டத்தில் தனக்குண்டான சம்பத்தை தனக்கே எங்கை நரக்கப்பிராயம் தனக்கும் எம்பெருமானுக்கும் எங்கை స్వర్గప్రాయం అవనక్కుం అవనడియార్కమన్వై పరమపదప్రాయం అన్నరుళినార్. అద్భుతమైన శ్రీ సూక్తం. మనందరికీ ఉండేటటువంటి సందేహం, డబ్బులు ఎందుకండి? చాలా మంది పాపం విరక్తి కలిగినట్టుగా తమను భావించుకుంటూ డబ్బులు అవసరం లేదండి, ఆస్తులు అవసరం, ఎందుకు ఎవరు చెప్తారండి? గురువు గారండి, ఆయన ఆస్తి పడేసుకుంటారండి, వైరాగ్యం అని చెప్తున్నారు, ఆయన ఎంతో జాగ్రత్తగా డబ్బులన్నీ లెక్కెట్టుకుని దాచుకోవట్లేదు ఏంటండి అంటూ ఉంటారు. ద్రవ్యము ఆళ్ళవార్లు ఏం చెప్పారంటే పెరుం సెల్వన్ నెరుప్పు. ఎలాంటి వాళ్ళు మహానుభావులు అంటే పెరుం సెల్వన్ నెరుప్పాహ, పెద్ద గొప్ప సంపదను కూడా నిప్పురవ్వలా భావించాలి. నెరుప్పు అంటే నిప్పు అనమాట. అలా నిప్పురవ్వగా భావించిన కోరత్తాళ్ళు అని మొదలైనటువంటి మహానుభావులు అనమాట. సంపద అనేది పనికొస్తుందా పనికిరాదా అంటే దాన్ని చెబుతున్నారనమాట. ఒక రోజు
ఎతిరాజదాసరి పెళ్ళై తిరుమాళెక్కి నంబిళ్ళై ఎడుందురులి ఎతిరాజదాసరి పెళ్ళై అనేటటువంటి వారి తిరుమాళెక్కి నంబిళ్ళై గారు ఏం చేశారు? ఏం చేస్తే అవరుడయ్య సంపత్తక్కండి అవన్నీ చూసి వారు చాలా సంతోషించారు. చాలా సంతోషించి వారింట్లో వేయించేసి ఉన్నారు. బాగా ధనం అది ఉంది, నగలు నట్ర వగేరాలైనా ఉన్నాయి అని వారి తిరుమాళికలో ఏం చేసి చాలా సంతోషపడ్డారట. వారి యొక్క ఐశ్వర్యాన్ని చూచి సంతోషపడితే ఇది పక్కన ఉండేటటువంటి శిష్యులు ఉంటారు కదా, మహానుభావులు, వీళ్ళు అడిగారట, స్వామి ఏమిటి అన్యాయం, డబ్బులంటే మీరు ఇంత వ్యామోహం చూపిస్తున్నారేమిటి? ఆయన ఐశ్వర్యాన్ని చూసి మీరు ముచ్చట పడిపోవడం ఏమిటి? ఐశ్వర్యం పనికిరాదని చెబుతుంటే మీరు ఇలా చేస్తారేమిటి అని అడిగారట. అడిగితే అప్పుడు నంబిళ్ళయ్య గారు సమాధానం చెప్పారు. దృష్టത്തിൽ తనకుండాన సంపత్తే తనక్కేయంగై నరకప్రాయం. ఈ లోకంలో ఉండే దృష్టం అంటే ఈ లోకంలో ఉండే సంపద, ఇహలోక సంపద అనమాట. దానికి దృష్టం అని పేరు. అదృష్టం అంటే కంటికి కనపడిన దానికి అదృష్టం అని పేరు. దృష్టం అంటే కంటికి కనపడేది, అంటే ఇహలోక సంపద కంటికి కనపడేది, పరలోక సంపద కంటికి కనపడింది. అందుకు దృష్టం అంటే ఈ లోకంలో ఉండేటటువంటి తనకుండే సంపదని ఆ వ్యక్తి ఎలా భావిస్తాడన్న దాన్ని బట్టి ఆ సంపద పనికొస్తుందో పనికిరాదా అని ఉంటుంది. ఈ సంపద నాకే అని ఎవడైనా అనుకుంటే అది నరకప్రాయం. తనకున్న సంపద తన కొరకే, తన అనుభవం కొరకే ఉన్నది అని అనుకుంటే అది నరకప్రాయం అవుతుంది. తన కొంచెం పెరుమాను కొంచెం గై స్వర్గప్రాయం, ఇది నాకు పెరుమాళ కైంకర్యానికి ఉంటుందండి అని అనుకుంటే ఆ సంపద కాస్త స్వర్గం అయిపోతుంది, స్వర్గప్రాయం అయిపోతుంది. అలా కాక అవను కుమ్మవ నడియార్కన్యంగై పరమపద ప్రాయం, ఇది పరమాత్మకి భగవద్భక్తులకి నుండి సంపద మాదేం కాదండి, మాకేం కాదండి, ఇది పెరుమాళ కైంకర్యానికి, పెద్దల కైంకర్యానికి సంపద ఉపయోగపడమే చాలండి అని ఎవరైనా అనుకుంటే అది పరమపద ప్రాయం కాదు. నరకము, స్వర్గము, వైకుంఠము. నాకనుకునుట నరకం, పెరుమాళ్ళకనుకునుట, పెరుమాళ్ళకి నాకు అనుకునుట స్వర్గము. ఇది పెరుమాళ్ళకి పెద్దలకి మాత్రమే అనుకునుట పరమపద ప్రాయం అనమాట. ఇది సంపద యొక్క స్థితి. ఆహయాల్ ఐహికత్తిల్ తనకుండా సంపత్త తదీయక్కేయాక్కి நெய்யமரென்னடிகள் நிச்சல பாலுடி என்கிற மாத்திலி சோரிட்டி తిరుమాలడియారగళై పూజితక్కి అవ్వరుగు పట్టదొండ్రుమెల్లయిరే నిగరిత్తి. ఈ ఎతిరాజదాసరి పిళ్ళై అనేవారు ఏం చేశారు? పెద్దల కైంకర్యానికి తన ఐశ్వర్యాన్నంతా ఉపయోగించారనమాట. గురువు గారు వస్తే వారిని సమర్పించారంటే ఉపయోగపడింది కదా ఐశ్వర్యం. అందుచేత దీనివల్ల ఏం తెలుస్తోంది అంటే ఇహలోకంలో తనకు ఉండేటటువంటి సంపదని భగవద్దాసుల విషయంగా చేసి, అంటే పెద్దలకు ఉపయోగపడేట్టుగా చేసి, నెయ్యం రెండడిహల్ నిత్యడు పాలుడు ప్రతినిత్యము తది ఆరాధనాది కార్యక్రమాలు జరపడం, భాగవత్ తది ఆరాధన జరపడం ఉంది చూచారా, పెద్దల్ని పూజించటం ఉంది చూచారా, దానికి మించినటువంటి ప్రయోజనం సంపద ఇంకోట ఉండనే ఉండదు అని ఉద్దేశం చెప్పారు. కనుక సంపద పనికిరాదు, అది వదిలిపెట్టాలి అని అనుకున్నట సరైనటువంటి విషయం కాదు. సంపద ఉండాలి. ఉన్న సంపద పెద్దలకి పెరుమాళ్ళకి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడితే ఉన్న సంపద సార్థకత చేకూరుతుంది అని అన్నారు. ఇక్కడితోటి ఈ పూట కాలక్షేపాన్ని మనం ఆపుకున్నాం. శ్రీమతి రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాజినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. జై రామానుజ.